ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? జూన్ నెల మేషరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్లయితే గ్రహ సంచార రీత్యా ఈ నెల మొత్తం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలియచేసుకుందాం. ప్రధానంగా మేషరాశిలోనే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే ద్వితీయ స్థానంలో రవి, గురు, బుధ, శుక్ర, చంద్రులు, షష్టమ స్థానంలో కేతువు, వ్యయస్థానంలో రాహువు, ఏకాదశంలో శని భగవానుడు. ఈ యొక్క స్థితిని గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మేషంలోనే ఉండటం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఉత్సాహంగా మొదలు పెడతారు. అలాగే ఈ మేషరాశి వారికి శుభగ్రహాలైనటువంటి రవి, గురు, బుధ, చంద్రులు వీళ్ళందరూ కూడాను ధనస్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అంటే దీని అర్థము ఎక్కడైనా కానీ మీ యొక్క సంబంధించినటువంటి పనులకి ఏదైనా అవసరానికి సంబంధించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి, అవసరానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ధనము సర్దుబాటు అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాహుకేతుల యొక్క ప్రభావం వలన కొంత సమస్యలు అనేటువంటివి ఇంటా బయట ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రాశిని లాభాధిపతి అయినటువంటి శని వీక్షణ చేయడం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను నిదానంగా మొదలుపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా ఈ నెల 6 నుంచి 8వ తారీఖు మధ్య కాలంలో కొంత మానసికమైనటువంటి చికాకులతో కూడుకున్నటువంటి జీవనం ఉంటుంది. గమనించుకున్నట్లయితే 15వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖులు, ఈ 6 రోజులలో ఈ నెల మొత్తము కూడా ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. ఏది ఏమనుకున్నప్పటికీ కూడాను ఎదుటి వాళ్ళ కోసమే ఎక్కువగా ఆలోచన చేసి మీరు ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ఈ 6 రోజుల 15, 16, 20, 21, 28, 29 ఈ తేదీలలో వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అద్భుతంగా ఉండడం వల్ల ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ ఆప్యాయతలతో ఉండడం వల్ల అన్ని రకాలుగా మీరు సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడాను వెనక్కి లాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనగా మీరు అనుకున్నటువంటి దానికి ప్రోత్సాహము తక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది. ఎందుకంటే శని ప్రభావం ఈ యొక్క మేషరాశి వారికి అధికంగా ఉండడం ఈ కారణం చేత. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశి వారికి దాంపత్యంలో విభేదాలు, అనగా దాంపత్యమే కాదు, జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి, వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి, లేదా మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో ఆ పని చేసేటువంటి వ్యక్తులతో కొంత పొరపచ్చాలు, అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాగ్వివాదాలకి ఎక్కువగా చోటు లేకుండా మీరు సజావుగా మీరు అనుకున్నది తడవుగా మీరు ప్రయాణం చేసినట్లయితే అన్ని రకాలుగా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అనగా మీ ఖర్చులు పెరుగుతున్నా మీ ఖర్చులకి తగ్గట్టుగా మీకు సంపాదన కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు. ఇతరత్ర ఆదాయ మార్గాల ద్వారా మీరు రుణాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే గృహ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి, అనగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ప్రోత్సాహము, ఎఫ్ఎంసీజీ రంగం కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగము, అలాగే రెస్టారెంట్, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అన్ని రకాలుగా ఆదాయ వ్యయాలు చక్కగా, ఆదాయ మార్గాలు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క జూన్ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాలి. జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి ఉన్నటువంటి సందర్భంగా మరియు జూలై మాసంలో కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లలో మా పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఈ శనీశ్వర జయంతి సందర్భంగా కేవలం 1200 రూపాయలకే మీ గోతనామాదులతో శనీశ్వరుని యొక్క హోమం, అఘోర పాశుపత హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే
ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పవచ్చు. గురుగారు, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మేషరాశి వారికి శుభయోగంగా ఉంటుంది? మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానముగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణము లేదా విష్ణు అష్టోత్తరము 3 సార్లు అయినా కానీ పారాయణం చేసినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక చెప్పినటువంటి విధంగా ఈ 6 రోజుల్లో గనక మీరు అనుకున్నటువంటి ప్రయాణాలని వాయిదా వేసుకోవడం ద్వారానో లేకపోతే అనుకున్నటువంటి ప్రణాళికగా అనగా 15వ తారీఖు, 16, 20, 21, 28, 29 ఈ తారీఖులలో మీరు ఏదైనా ప్రధానమైనటువంటి పనులని స్కిప్ చేసుకొని మిగతా రోజుల్లో కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా విజయావకాశాలు పొందుతాయని చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అన్ని రకాలుగా ఆదాయ మార్గాలు అన్ని రకాలుగా బాగున్నప్పటికీ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్రధానంగా ఇతరుల కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా మీకు భావన కలుగుతుంది. మీకోసం మీరు కాకుండా ఇతరులకి సంబంధించినటువంటి ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా సోదర సోదరిమణులు కావచ్చు, నమ్మకస్తులు కావచ్చు, అలాగే పరిచయస్తులు కావచ్చు, వీళ్ళ వల్ల కొంత సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే తప్పనిసరిగా ఉదయం లేవగానే మీరు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కనుక చూసినట్లయితే ఆ రోజంతా కూడాను శుభదినంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఈ యొక్క శని సంచారము 5వ రాశి మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మీరు ఆలోచించే విషయాలన్నీ కూడాను అనుకున్న దానికంటే వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పడండి. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు, అనుభవజ్ఞులైనటువంటి సహకారాలు తీసుకొని మీరు ముందు కార్యాచరణ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క నెల 20వ తారీఖు, 21వ తారీఖు చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఈ 2-3 రోజులలో చతుర్థాధిపతి అనగా వాహన స్థానాధిపతి అష్టమంలో నీచ స్థితి పొంది ఉండడం, శని యొక్క వీక్షణ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యంకి సంబంధించినటువంటి కొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నూతన వాహన కొనుగోలు ఈ సమయాల్లో మంచిది కాదని చెప్పవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి గ్రహస్థితిగతులు ఈ జూన్ మాసంలో ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు ఆ జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిని మనం తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి ఒక యోగ మాలిక ఈ జూన్ నెలలో ఏర్పడబోతుంది. పంచగ్రహ కూటమి అనేటువంటిది వృషభ రాశిలోనే ఏర్పడబోతుంది. రవి, గురు, శుక్ర, చంద్ర, బుధులు వృషభ రాశిలో సంచారం. 12వ ఇంట రాశికి కుజుడు, అలాగే లాభస్థానంలో రాహువు మరియు దశమస్థానంలో శని భగవానుడు, పంచమ స్థానంలో కేతు. ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి గమనించుకున్నట్లయితే అత్యుత్సాహం అధికంగా ఉంటుంది. కాకపోతే అనుకున్నటువంటి పనులు ముందుకు సాగలేకపోతూ ఉంటాయి. అయితే గ్రహాల యొక్క శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 50-50% ఉండడం ఈ కారణం చేత ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా, ఇతరులతో ఏ పని చేయించుకోవాలనుకున్నా ముందుగా అహం అనేటువంటిది అడ్డు రావడం వలన ఈ జూన్ నెలలో అన్ని అవకాశాలు చాలా మటుకు కోల్పోతారు. కాబట్టి అహాన్ని వీడి మీరు గనక అందరితో కలిసి ముందుగా ప్రయాణం చేసినట్లయితే మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. ఎందుకనంటే 12వ ఇంట కుజుడు, అలాగే 5వ స్థానంలో కేతువు, ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన మానసికమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం ఈ యొక్క జూన్ నెలలో వృషభ రాశి వారికి ఉండబోతుంది. అలాగే పంచగ్రహ కూటమి యొక్క జూన్ నెలలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని పనులలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ రుణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ధనాధిపతి అయినటువంటి బుధుడు చక్కటి మిత్రక్షేత్రంలోనే ఉండడం ఈ కారణం చేత మీకు అందినటువంటి అవకాశాలన్నీ కూడా వినియోగించుకుంటారు. అలాగే ధనాన్ని ఇతరులకి ఇచ్చేటువంటి వ్యవహారంలో ఆచితూచి స్పందించండి. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. కాబట్టి దీనికి ముందుగా దైవ ఆరాధన, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందడుగు వేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇతరుల వలన సమస్యలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో కార్యక్రమాలు, వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఒక కన్నేసి ఉంచండి ఇతరుల పట్ల. ముఖ్యంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ యొక్క జీవితంలో కొంత మార్పును తీసుకొస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి జూన్ నెలలో అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా
ఆహార నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సమయానికి భోజనం చేయలేకపోవడం, అలాగే శరీరము సహకరించకపోవడం వలన అనుకున్నంత వేగంగా ఆలోచించినటువంటి వేగంగా మీ పనులను పూర్తి చేసుకోలేకపోతారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా మీరు దైవ ఆరాధనతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక అధికంగా ఉండడం కారణం చేత వ్యాపారస్తులకి మంచి రాబడి, అధిక దిగుబడి, అలాగే అన్ని రంగాలలో ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడాను ఈ సంబంధించినటువంటి గ్రహాలు శుక్ర, రవి, బుధులు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత నూతన వాహన కొనుగోలు కానీ, నూతన గృహానికి సంబంధించినటువంటి కొనుగోలు కానీ, లేదా గృహంలో మరమ్మతులు కానీ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్లుగా ధనము పట్ల కాస్త జాగ్రత్తలు పాటించండి. మీ చేతిలో ధనము మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి ధనపరమైనటువంటి విషయాల్లో ఆలోచన చేసి ముందడుగు వేయండి అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 18, 19వ తారీఖుల్లో, 22, 23వ తారీఖుల్లో ఈ యొక్క ప్రభావము అనగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. చికాకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని మోసం చేశారనేటువంటి బాధనే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ 18, 19, 22, 23 తారీఖుల్లో కాస్త నిర్ణయాలు అనేటువంటి వాయిదా వేసుకోండి. ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటించండి. ఇతరులు అనగా సోదర సోదరుల మధ్య విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ 4 రోజులు ప్రధానంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఆలోచన చేయకండి. దైవానికి వదిలేయండి. కష్టాన్ని మీరు పడండి. మీ యొక్క శక్తిని మీరు నమ్ముకోండి. అన్నింటా శుభ ఫలితాలు యొక్క వృషభ రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి పనులకి శ్రద్ధ కంటే కూడా ఎక్కువగా ఇతరుల యొక్క ఆలోచనలు లేదా ఇతర విషయాల పట్ల ఆలోచనలు ఉండడం వల్ల ఆ పనిని మీరు సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు. కాబట్టి చేసేటువంటి ప్రతి పనిని కూడాను కాన్సన్ట్రేషన్తో పని చేయండి. ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ప్రధానంగా ముఖ్యము. విద్యార్థులు అధిక శ్రమ కోరిస్తే తప్ప శుభ ఫలితాలు పొందలేరు. అలాగే తీసుకునేటువంటి ఆహారం పట్ల జాగ్రత్తలు పాటించండి. సకాలంలో భోజనం చేయండి. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోండి. వాయిదా వేసేటువంటి పనులు ఏమున్నా ఇప్పుడే పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ముందడుగు వేసినట్లయితే ఈ వృషభ రాశి వారికి వచ్చేటువంటి 50% అశుభ ఫలితాలు 20% వరకు మీరు తగ్గించుకోవచ్చు. తద్వారా ఉన్నదానికంటే గతించిన మే నెల కంటే ఈ నెల చాలా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నూతన ఉద్యోగస్తులకి అనగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి అధిక శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గమనించుకున్నట్లయితే దశమ స్థానంలో శని సంచారం, కంటక శని ప్రభావం ఉండడం ఈ కారణం చేత ఎక్కువగా ప్రతి అడుగుకి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ వృషభ రాశి వారికి శని యోగకారకుడు కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అయితే ఈ నెల 6, 8 తారీఖులలో చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 6వ తారీఖు అమావాస్య రోహిణీ నక్షత్రంతో రావడం చాలా రేర్గా వస్తాయి ఇటువంటి కాంబినేషన్. అమావాస్య ఈ వృషభ రాశిలో ఏర్పడడం చేత కొంత మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. చేసే పనులలో మనకు మంచి జరుగుతుందో లేదో అనేటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారికి కంటక శని ప్రభావము, అలాగే వృషభ రాశి వారికి 50% గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 6వ తారీఖు జూన్ నెల 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దోషాలు తొలగడం కోసమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత హోమం, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు జరపబడుతుంది. కేవలం 1200 రూపాయలు మాత్రమే దీనికి రుసుముగా చెల్లించిస్తే సరిపోతుంది. జరిగిన కార్యక్రమం అంతా కూడాను మీకు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సంబంధించినటువంటి విషయాల పట్ల చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యయస్థానంలో కుజ యొక్క సంచారం ఈ నెల మొత్తం కూడా ఉండబోతుంది. ఈ కారణం చేత ముఖ్యముగా మీరు మీ యొక్క స్వస్థలానికి కానీ, మీరున్నటువంటి ప్లేస్కి కానీ, లేకపోతే మీరు పనిచేసేటువంటి కార్యాలయానికి కానీ, లేదా దంపతుల మధ్య కొంత భేదాభిప్రాయం, కొంత దూరం జరగాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాగ్వివాదాలు చోటు చేసుకుండా ఉన్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పు. గురువుగారు, మిథున రాశి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈ జూన్ మాసం అంతా వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా? మిథున రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిగతులను మనం చూసుకుందాం. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా
రవి, గురు, శుక్ర, బుధులు వృషభ రాశిలో, అలాగే చంద్రుడు కూడా. ఇక 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశిలో శుక్ర, రవి, బుధుల యొక్క సంచారము. అలాగే లాభస్థానంలో కుజుడు, దశమంలో శని, భాగ్యస్థానంలో శని, అలాగే చతుర్థ స్థానంలో కేతువు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి శుభయోగాలు అధికంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ధనరాబడి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ మర్యాదలకి లోటు లేకుండా అనూహ్యంగా మీకు గౌరవ మర్యాదలు, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత రుణములన్నీ కూడాను తిరిగి వసూలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానము, అవకాశాలు పొందాలనేటువంటి విధానం ఎక్కువ శాతం ఉన్నట్లయితే వాస్తవానికి జరిగేటువంటి విధానము కొంత తగ్గుముఖం పడుతుంది. తద్వారా ఎక్కువ టార్గెట్ పెట్టుకునే దానికంటే సామాన్యమైనటువంటి టార్గెట్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలను పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి రంగంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణం అనగా విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను బాగా సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. మీకు మార్గదర్శకాన్ని సూచించేటువంటి గొప్ప వ్యక్తులు మీకు అందుబాటులోకి రావడం, తద్వారా పోటీ పరీక్షల్లో అనూహ్యంగా మీరు పుంజుకోవడం అనేటువంటి జరుగుతుంది. అద్భుతంగా ఈ విద్యార్థులకి యొక్క జూన్ నెల యోగకాలంగా అని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే ఖర్చు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల కోసం, మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం, మీ స్నేహితుల కోసం మీరు మీ యొక్క శ్రమని, ధనాన్ని ఈ నెలలో ఎక్కువగా వినియోగిస్తారు. కాబట్టి అవసరానికి మించినటువంటి ఖర్చు కూడా చేయకపోవడమే చాలా మంచిది. ఏ పని చేసినప్పటికీ కూడా మీరు సహాయ సహకారాలు ఇవ్వాలన్నా, మీ ధనాన్ని ఇతరులకు ఇవ్వాలన్నా 1-4 సార్లు ఆలోచించి సపాత్ర దానం చేయండి. చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటి గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా మీకున్నటువంటి ఖర్చులని మీరు మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. మీ మాటని అందరూ గౌరవిస్తారు. అయితే ప్రధానంగా ఇతరుల యొక్క పనులు మీకు కొంత మానసికమైనటువంటి ఇబ్బందిని కలగచేసే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా బంధుమిత్రాదులతో చక్కగా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమంది నూతన వ్యక్తుల పరిచయ ప్రభావము, పరిచయమైన తోడనే మీకు ఖర్చు పెరగడం, ఇవన్నీ కూడా మీకు గోచరం అవుతున్నాయి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అనుకున్న రంగంలో ప్రణాళికతో ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే జూన్ నెల 6వ తారీఖు, 7వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, ఈ తారీఖులలో మీరు జాగ్రత్తలు పాటించండి. ఎందుకు చెప్తున్నానంటే మానసికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ 6 రోజుల్లో మనస్సు చికాకుగా ఉంటుంది. తద్వారా ఏ పని ముందుకు చేయలేకపోతుంటారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు మీకు 20, 21 తారీఖుల్లో అధికంగా ఖర్చులవుతాయి. అలాగే మీరు గమనించుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు అనగా కుటుంబపరమైనటువంటి ఖర్చులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, చికాకులు కావచ్చు 24, 25వ తారీఖుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం అనేటువంటిది ఈ నెల 6, 7 తారీఖుల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 20, 21, 24, 25, ఈ 6వ తారీఖు, 7వ తారీఖు ఈ రోజులలో మీరు సాధ్యమైనంతగా ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా పెట్టుకొని మీరు దైవ అనుగ్రహంతో గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీది విజయం చెప్పవచ్చు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ నెల 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు శనిదోష నివారణకై మీకు హోమాది కార్యక్రమాలన్నింటిని జరిపించడం జరుగుతుంది. వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి, విద్యార్థులకి చక్కటి హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కేవలం 1200 రూపాయలకే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి శుభ అవకాశాలు, నూతన ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకి మీకు ప్రధానంగా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక రాబడి ఎక్కువగా ఉంటుంది. శుభగ్రహాల యొక్క కలయిక అధికంగా ఉండడం ఈ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశి వారు తీర్థ ప్రయాణాలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
దైవ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు నివసిస్తున్నటువంటి గృహ సముదాయం అనగా ఇంటికి చుట్టుపక్కల కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేబర్స్తో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇది మిథున రాశి వారికి జూన్ నెలలో ఈ విధంగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, మిథున రాశి వారు మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఎటువంటి దైవారాధన చేసుకోవాలి? మిథున రాశి వారు ఈ యొక్క జూన్ నెలలో సమస్యల నుంచి బయటపడాలనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, అలాగే కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పఠించండి. సంధ్యా సమయంలో మీరు ఎక్కువగా రావణ విరచిత శివతాండవ స్తోత్రము ఉంటుంది, అది మీరు అది చక్కగా వినండి. మీ ఇంట్లో సంధ్యా సమయంలో ప్రదోష కాలంలో అనగా సూర్యుడు వెళ్ళిపోయి నక్షత్రాలు రాకుండా ఉండే వెలుతురు ఉండే సమయం సంధ్యా సమయం. ఆ సమయంలో మీ ఇంట్లో ప్రతిధ్వనించేటట్టుగా చూసుకోండి. రావణ విరచిత శివతాండవ స్తోత్రాన్ని మీ ఇంట్లో ప్రతిధ్వనించేటట్టు చూడండి. లేదా మీరు ఎక్కడ ఉన్నా ఆ విధానంగా ఆ యొక్క 5-10 నిమిషాలు మీరు ఆ విధంగా వినండి. మీకు వచ్చేటువంటి హర్డిల్స్ అన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకుంటే వారికి బాగుంటుంది? జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిగతిని పరిశీలించినట్లయితే మేషంలోకి కుజుడు, అలాగే రవి, గురు, శుక్ర, చంద్ర, బుధులు వృషభంలో, అలాగే తృతీయంలో కేతువు అనగా కన్యలో, అలాగే అష్టమంలో శని సంచారం. వెరసి కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రథమార్థం అనగా జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అంటే అనుకున్న అన్ని రంగాలలో చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీకు అన్నీ కూడా సానుకూలమవుతాయి. శుభ ఫలితాలు అధికంగా మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జూన్ 6-8 తారీఖుల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తము కూడా అధికమైనటువంటి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కానీ దీంతో పాటుగా మీరు ఈ అధిక ఉత్సాహము ఏ పనైనా సాధించగలనేటువంటి నమ్మకం మీకు ఎక్కువగా ఉండడం, అతి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసినట్లయితే కర్కాటక రాశి వారు బోల్తా పడతారని చెప్పవచ్చు. ఎందుకనంటే మీ అతి ఆత్మవిశ్వాసంతో మీరు ఎదుటి వాళ్ళని లెక్కలేనితనంగా మీరు మాట్లాడే సందర్భాలు అధికంగా ఉంటాయి. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండడం వల్ల మీ మాటకి జోర్ పెరుగుతుంది, అనగా ఎక్కువగా మీ మాట అధికంగా వస్తుంది. తద్వారా ఎదుటి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. అయితే కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాలు ప్రధానంగా మీరు గమనించాలి. ఈ నూతన వ్యక్తుల పరిచయాలు ఎవరైనప్పటికీ స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనప్పటికీ వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంబంధించినటువంటి 22వ తారీఖు, 23వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 6 రోజులలో కాస్త జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే 8-9 తారీఖులలో మీరు ఏ ఆలోచన చేస్తున్నా చేసేటువంటి పనికి పొంతన లేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 26వ తారీఖు, 27వ తారీఖుల్లో ఎక్కువ సమస్యలు అధికంగా ఉంటాయి. మీకు అందాల్సినటువంటి డబ్బు సకాలంలో అందలేకపోవడం వల్ల కుటుంబ సమస్యలు అధికంగా ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు 14వ తారీఖు నుంచి రవి మిథున రాశి సంచారం చేయడము, ఈ 26, 27 తారీఖుల్లో అధికంగా కష్టములు రావడం అనేటువంటిది గోచరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ 22వ తారీఖు, 23వ తారీఖులో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పనులలో ఆటంకాలు, అనగా 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి 22, 23 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. 26, 27 తారీఖుల్లో ప్రధానంగా కుటుంబ సమస్యలు కానీ ధన సమస్యలు కానీ అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు అహాన్ని తగ్గించుకొని ఉండి మీరు ప్రయత్నం చేయండి. 8, 9 తారీఖుల్లో వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ డేట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇక కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచార ప్రభావం ఈ కారణం చేత చికాకులు ఎలాగో తప్పవు. కానీ 26, 27 తారీఖుల్లో అధికంగా చికాకులు ఉంటాయని గమనించవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ శని దోష ప్రభావం నుంచి బయటపడడం కోసం జూన్ 6వ తారీఖు రోజున శని జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో
కేవలం 1200 రూపాయలకే శనీశ్వర హోమం, అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం మరియు ఉద్యోగార్థుల కోసం, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారి కోసం హోమాలు జరపబడుతున్నాయి. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు, అనగా అధిక రాబడి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు అన్నింటా విజయాన్ని పొందుతారు, అంది వచ్చినటువంటి అవకాశాలను సకాలంలో పొందుపరుచుకుంటారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుజగ్రహ ప్రభావము చేత మీరు ఉద్యోగస్తులతో అనగా అధికారులతో మీరు సంయమనం పాటించండి. ఎప్పుడు ఏ సమయం అనంటే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, లేకపోతే అధికారులతో కావచ్చు, మాట పెరిగే అవకాశం, వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచన తపన మిమ్మల్ని ఎక్కువగా పీడిస్తుంది. తద్వారా మార్పు చేయాలని కోరుకుంటారు, కానీ ఉద్యోగాన్ని మారకండి. మీరు ఉన్న దాంట్లోనే మీ యొక్క అహాన్ని తగ్గించుకొని లౌకికంగా మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా లౌక్యంతో మీరు నడుచుకోవాలి. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు లౌక్యాన్ని ప్రదర్శించండి. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలనేటువంటి ఆలోచనతో మీరు ముందడుగు వేసినట్లయితే ఉద్యోగస్తులకి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక వ్యాపారస్తులకి అన్ని రంగాల్లో శుభ ఫలితాలుగా ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారు మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేది 8-9 తారీఖులో, కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి కర్కాటక రాశి వారు ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకుంటే వారికి శుభయోగంగా ఉంటుంది? కర్కాటక రాశి వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు సరైనటువంటి సమయం కాదు. అలాగే ఈ 15వ తారీఖు నుంచి 30 తారీఖుల్లో 26, 27, 22, 23 ఈ 4 రోజులు కూడా ప్రధానంగా కీలకం. కాబట్టి మీరు సమస్య నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయడం, అలాగే ప్రతి సోమవారం రోజున ఆవు పాలతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించడం చేసినట్లయితే ఆ వారంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. మీకు ఇంకా మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలగాలి, అనుకున్నటువంటి పనులలో చిక్కులు రాకుండా ఉండాలి అనంటే మీ సోదరీమణులు లేదా సోదరీమణి సమానులైనటువంటి వాళ్ళకి మీరు ఊహించని విధంగా గిఫ్ట్లను వారికి ఇచ్చి సంతోషపరచండి, లేదా వాళ్ళు ఇష్టపడే పని చేసి వారిని సంతోషపెట్టండి. చాలా మటుకు మీకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు. గురుగారు, సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండనుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఈ సింహరాశి వారికి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం తెలియజేసుకుందాం. 2వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు, అలాగే 9వ స్థానంలో కుజువు, 10వ స్థానంలో రవి, గురు, బుధ, శుక్ర, చంద్రులు 1 నుంచి 14వ తారీఖు వరకు, అలాగే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శుక్రుడు, రవి, బుధుడు లాభస్థానంలో ఉండడం. వెరసి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ జూన్ నెల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా కుజ సంచార ప్రభావం వలన దూర ప్రాంత ప్రయాణాలు తరచూ చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడడం, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి శుభ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు కానీ లేదా వాంఛిత అనగా కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు కానీ ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి చాలా నల్లేరు మీద నడకగా చెప్పవచ్చు. శుభ ఫలితాలు అనూహ్యంగా చక్కగా ఉండడం, ఈ కారణం చేత సింహరాశి వారు అన్నింటా మీరు విజయాలు పొందుతారు. అయితే మీ యొక్క పనులని చేపట్టేటువంటి విషయంలో మీరు గోప్యతని, ప్రైవసీని పాటించండి. మీ యొక్క భవిష్యత్ కార్యాచరణని ఇతరులతో పంచుకోకండి. అయితే సింహరాశి వారికి తరచూ కంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి 10, 11 తేదీల్లో, 28, 29 తేదీల్లో, 24, 25 తేదీల్లో జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే సందర్భం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 28, 29 తారీఖులలో మీకు ఆలోచించే దానికంటే కూడా మిమ్మల్ని చూసి మీ యొక్క ప్రశాంతతని కోల్పోయిన విధానాన్ని చూసి మీకేమైనా పిచ్చి పట్టిందా అండి, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీ భార్య కానీ, మీ భర్త కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ మాట అంటారు. అంటే మీరు ఆలోచన అధికంగా చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారో తెలియగదు అనేటట్టుగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ 24, 25 తేదీలలో ఈ యొక్క
సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా రుణ సమస్యలు అధికంగా ఉంటాయి. ధనం నీళ్ళలా ఖర్చు పెడతారు. అలాగే మిమ్మల్ని ఆశించి మీ దగ్గరికి ధనాన్ని ఆశించే వ్యక్తులు మీ దగ్గర ఎక్కువగా అవుతారు. కాబట్టి ధనపరమైనటువంటి విషయంలో సింహరాశి వారు ఈ 28, 29 తేదీకుల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 10, 11వ తేదీల్లో మీకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఎఫ్ఎంసీజీ, రెస్టారెంట్, ఫుడ్ సంబంధమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. విద్యార్థులకి చక్కటి అవకాశమైనటువంటి కాలము. చెప్పినటువంటి విధంగా ఈ యొక్క తేదీలలో కనుక మీ యొక్క ప్రణాళికని వాయిదా వేసుకోవడము, అనగా 24, 25, 28, 29, 10, 11 తేదీల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. కుటుంబంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా ఎక్కువ శాతం కుటుంబంతో కేటాయిస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పంచగ్రహ కూటమి 6, 8 తారీఖుల్లో ఉండడం, ఈ కారణం చేత మీకు అద్భుతమైనటువంటి యోగము 6, 8 తారీఖుల్లో మీరు చవి చూస్తారు. తద్వారా మీకు అనూహ్యంగా ఆ 6, 8 తారీఖుల్లో వచ్చేటువంటి ఫలితము మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. 6, 8 తారీఖుల్లో వచ్చేటువంటి విషయాల్ని మీరు గమనించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడాను సింహరాశి వారికి ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంతకుముందే చెప్పాను కదా, ప్రైవసీ, మీరు చేసేటువంటి పనులని, మీ భవిష్యత్ ప్రణాళికల్ని ఎవ్వరితో మీరు పంచుకోకండి. తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి సంబంధించి ప్రధానంగా దాంపత్య శని దోష ప్రభావం ఉండడం, జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం, వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళ కోసం, ఉద్యోగార్థుల కోసం ఈ యొక్క హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకి మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 28, 29 తారీఖుల్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా. తద్వారా మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మరమ్మతులు కానీ, నూతన వాహన కొనుగోలు కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు 28, 29 తారీఖులో కూడా శ్రద్ధ వహించాలంటే ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు, 24, 25 తారీఖుల్లో మీరు కుటుంబ సభ్యుల కోసమైనా కావచ్చు, మీ యొక్క స్వంతమైనటువంటి విషయాల కోసమైనా కావచ్చు, మీరు కొంత మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటారు. ఈ తేదీలలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని వీక్షించేటువంటి సింహరాశి ప్రేక్షకులు గమనించాలి. గురుగారు, సింహరాశి వారు ఈ జూన్ మాసం అంతా మరి ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వారికి మంచి శుభయోగం ఉండే అవకాశం ఉంది? సింహరాశి వారు ఈ యొక్క జూన్ నెలలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు దత్తాత్రేయ ఆరాధన మీకు అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఎందుకనంటే మీరు ఆలోచించినది కార్యరూపం దాల్చి మీకు శుభ ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు దత్త అష్టకం మీరు రోజుకి 3 సార్లు, అలాగే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, ఆదివారం రోజున మాంసాహార భోజనం నిషిద్ధం. ఈ నియమాన్ని గనక ఈ సింహరాశి వారు ఈ జూన్ నెలలో గనక పాటించినట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకోగలిగేటువంటి ధైర్యము, మానసిక శక్తి మీకు కలుగుతుంది. తద్వారా సమస్యలన్నీ కూడాను మీకు చీమల్లా కనబడతాయి. అన్నీ కూడాను సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, కన్యా రాశి వారికి ఈ జూన్ మాసం ఎలా ఉండబోతుంది? గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎటువంటి యోగాన్ని ఇస్తున్నాయి గ్రహాలు? జూన్ నెలలో కన్యా రాశి వారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ముందు ఆ యొక్క గ్రహ సంచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, షష్టమందు శని, అలాగే అష్టమందు కుజుడు, భాగ్యస్థానంలో రవి, గురు, బుధ, శుక్ర, చంద్ర సంచారము 1వ తారీఖు నుంచి 14వ తారీఖు, తర్వాత 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా శుక్ర, రవి, బుధులు దశమ స్థానంలో సంచారం చేయడం. ఈ యొక్క సంచార ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా రుణములు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడాను తీర్చుకునే అవకాశాలు, మార్గాలు మీకు గోచరిస్తాయి. తద్వారా అందివచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని రుణాలు తీర్చుకునే మార్గాల్లో మీరు సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ మైండ్ అనేటువంటిది ఉంటుంది. చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా, సరైన పనే చేస్తున్నానా అనేటువంటి కన్ఫ్యూజన్ మైండ్ మిమ్మల్ని
బద్ధకిస్తూనే చేస్తుంది. తద్వారా ప్రతి పని ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని ముందు పెద్దవాళ్ళ యొక్క అనగా మీ పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆలోచనలు మీరు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు మీరు వేగంగా పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా షష్టమ శని అష్టమ కుజ సంచార ప్రభావం ఈ జూన్ నెలలో కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరమవుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 26, 27 తారీఖు, అలాగే 3వ తారీఖు, 4వ తారీఖు, 12వ తారీఖు, 13, 14 తారీఖులు ఈ యొక్క 7 రోజులలో ఈ నెలలో ఈ 7 రోజుల పాటు మీకు మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి తేదీలు మాత్రం 3వ తారీఖు, 4వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు మీరు జాగ్రత్తలు పాటించండి. ఫుడ్ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే డైట్ కంట్రోల్ సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో వాహనాన్ని నడిపేటప్పుడైనా పరధ్యాసతో నడుపుతుంటారు. ఆ పరధ్యాసతో, ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేటస్ ఉందని మీకు చెప్పుకున్నాం కదా, ఆ పరధ్యాసతో నడిపేటప్పుడు ఈ 3, 4వ తారీఖు కానీ 26, 27వ తారీఖు కానీ మీకు ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగార్థులు మాసాంతంలో మీకున్నటువంటి చేస్తున్నటువంటి కంపెనీతో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. నూతన ఉద్యోగార్థులు మాసాంతంలో ఉద్యోగం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు నూతన వ్యాపారాన్ని చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో కార్యరూపం దాల్చుతుంది. ఒక కొలిక్కి వస్తుంది. ఒక కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటపడి నిర్ణయం తీసుకునే అవకాశం మీకు కలుగుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 6, 8 తారీఖుల్లో మీరు చేసేటువంటి వ్యాపారంలో కొంత నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విస్తరణకు సంబంధించిన చేయ ప్రయత్నాలు 15వ తారీఖు తర్వాత కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లి తరపు బంధువుల యొక్క ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 12, 13, 14 తారీఖుల్లో అధిక వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం ఈ నెల 12, 13 తారీఖులు, 14 తారీఖుల్లో కనుక ప్రణాళిక కనుక రూపొందించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు. దాంపత్యంలో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. అయినప్పటికీ కూడాను ముఖ్యంగా మీరు సమస్యల్ని పరిష్కరించుకునే ఈజీగా మీకు సాల్వ్ అయిపోతాయి. అయితే ఉద్యోగంలో మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా మాసాంతంలో మీరు సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా మీరు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులే మీ యొక్క వెంట ఉంటారు. కాబట్టి వారి పట్ల ఒక కన్నేసి ఉంచండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా మీ అంతటా మీరు మీ పని మీరు చేసుకునేటట్టుగా ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహార్థులకి, ఉద్యోగార్థులకి, అలాగే పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకే చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి తేదీలు 3వ తారీఖు, 4వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖుల్లో ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. ఆ సమయంలో మీకు మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. చేయు ప్రయత్నాలు కొలిక్కి రాకుండా ఉంటాయి. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుని కింద పడేసే విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క 7 రోజులు మీరు దైవ ఆరాధనతో మానసికంగా శక్తితో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ నెలంతా కూడా కన్యారాశి వారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. గురుగారు, కన్యారాశి వారు మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు? ముఖ్యంగా ఈ యొక్క జూన్ నెలలో కన్యారాశి వారు వచ్చేటువంటి ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తాయి. ఆ సమస్యలు రాగానే భయపడకుండా దైవ అనుగ్రహాన్ని కనుక ముందుకు వెళ్ళినట్లయితే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి మీరు ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకము, శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము జరిపించడం చాలా యోగదాయకం. ఈ యొక్క నెల అంతా కూడా మీకు శుభంగా ఉండాలంటే ఈ 2 పరిహారాలు పాటించండి. అలాగే రావి చెట్టు దగ్గర మీరు బియ్యపు పిండి, గోధుమ పిండి, చక్కెర పిండి ఈ 3 మిశ్రమం కలిపినటువంటి పిండి పదార్థాన్ని, లేదా వీలు కాకపోతే చక్కెరనైనా కానీ రావి చెట్టు మొదట్లో కనుక చీమలకు, నల్ల చీమలకు పెట్టే ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా మీరు
వచ్చేటువంటి సమస్యల్ని మీకు తెలియకుండానే చిన్నగా పరిష్కారం అయిపోతాయి చూడండి, అప్పుడు అనుభవిస్తారు. ఈ సమస్య వేరే వాళ్ళకైతే పెద్దగా ఉండేది, నాకు మాత్రం పోయింది అని అంటే నేను చేసినటువంటి దైవ ఆరాధనే అని అప్పుడు మీరు గ్రహిస్తారు. తద్వారా ఈ నెలంతా వచ్చేటువంటి సమస్య నుంచి బయటపడడం కోసం చెప్పిన పరిహారాలు పాటించండి, శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకునే ముందు ఆ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం ఆ నెలలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి నుంచి పంచమ స్థానంలో శని, షష్టమ స్థానంలో రాహువు, సప్తమంలో కుజుడు, ఇక అష్టమంలో రవి, గురు, శుక్ర, బుధులు. 15వ తారీఖు నుంచి శుక్ర, రవి, బుధులు మిథున రాశిలోకి సంచారం, అలాగే వ్యయమందు కేతు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్రహబలము అనుకూలంగా ఉంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రథమార్థం వరకు అనగా 15వ తారీఖు వరకు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వాక్ స్థానం మీద శని, కుజుల యొక్క ప్రభావం అమితంగా ఉండడం కారణం చేత మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకొని ఏ ప్రయత్నం చేసినా లేదా ఏ సందర్భంలోనైనా మీ వాక్కుని తక్కువగా వాడండి. ఎంత మౌనంగా ఉంటే అంత లాభపడతారని చెప్పవచ్చు. ఇక అత్యుత్సాహము, చేసేటువంటి ప్రతి పని యందు కూడాను అమితోత్సాహం మీకు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించగలము అనేటువంటి యొక్క ఆలోచన మీకు అధికంగా ఉండడం, తద్వారా అనుకున్నటువంటి ప్రయాణంలో మంచిగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అధికంగా ఉండడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కుజ ప్రభావము చేత ఈ నెలంతా కూడా మీకు స్పీడ్ డెసిషన్స్ అనేటువంటివి ఉంటాయి. కొన్నిసార్లు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేదా చక్కగా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రతి నిర్ణయం కూడాను మీకు అందుబాటులో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక షష్టమందు రాహు ప్రభావం చేత ఈ తులారాశి వారికి ప్రధానంగా మీ యందు ఈర్ష్య పడేటువంటి వ్యక్తులే మీ చుట్టుపక్కల ఉంటారు. మీరు చేసే పనిలో విజయం మీరు పొందడం చూసి అసూయ పడుతూ ఉంటారు. తద్వారా కొంత మీకు నరదృష్టి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చేసేటువంటి ప్రతి పనులలో పాపగ్రహ ప్రభావం చేత కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ మొక్కవని ధైర్యంతో ముందుకు సాగినట్లయితే ఈ జూన్ నెల అంతా కూడాను మంచిగా సాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల, తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రథమార్థంగా చూసుకున్నట్లయితే 5, 6, 7 తేదీలలో శరీరము వేడిని తట్టుకోలేక జ్వరం వచ్చేటువంటి అవకాశము కానీ, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా 28, 29, 30 తేదీల్లో, 5, 6, 7 తేదీలలో, 16, 17 తేదీలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో 8 రోజుల పాటు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా మీరు ఏ పని యందు శ్రద్ధ పెట్టకుండా ఉంటుంటారు. కానీ దైవ అనుగ్రహం చేత మీరు ముందుకు సాగినట్లయితే ఈ మానసిక ప్రశాంతతని కోల్పోయినటువంటిది తట్టుకునేటువంటి దైవశక్తి మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తేదీలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనగా 28, 29, 30, 5, 6, 7 తేదీలో, 16, 17 తేదీల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం వస్తే మీకు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ నెల 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే యోగ శని దోష ప్రభావం ఉన్న కారణం చేత ఈ శనీశ్వర హోమం జరిపించడం జరుగుతుంది. అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి ఆరోగ్యాని కోసమై మరియు జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసమై దాదాపుగా 18 హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయల రుసుముకి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శుక్ర, రవి, బుధుల యొక్క సంచారము మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కగా పూర్తి చేసుకుంటారు. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వారసత్వ సంపదకు సంబంధించింది కానీ లేదా ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి రాణి బాకీలు కానీ మీకు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి మీకు ఉంటాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు పురోగతి సాధించవచ్చు. వ్యాపారానికి సంబంధించినటువంటి చేసే ప్రయత్నాల్లో జూన్ నెల ప్రథమార్థం వరకు అనగా 14వ తారీఖు వరకు ఈ యొక్క వ్యాపారంలో పెట్టుబడులు కానీ లేకపోతే ధనము ఇతరుల దగ్గర తీసుకోవడం కానీ ఇతరులకి అప్పు ఇవ్వడం కానీ చేయకుండా ఉండినట్లయితే మీరు
కాస్త లాభపడతారని చెప్పవచ్చు. కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి, భవిష్యత్తు ఆనందంగా ఉండాలనేటువంటి ప్రతి నిర్ణయం కూడా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఏదేమైనప్పటికీ కూడాను ఆరోగ్యం పట్ల ప్రధానంగా శ్రద్ధ వహిస్తూ ఈ యొక్క తులారాశి వారు ఈ చెప్పినటువంటి విధానంగా ఈ 28, 29, 30, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు తేదీల్లో మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని గమనిస్తూ వాటిని అధిగమించే విధంగా ఆలోచనలు మీరు ప్రణాళికాబద్ధంగా వేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఈ నెల అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. దాంపత్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రథమార్థం వరకు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కువగా వాగ్వివాదాలు చేయకుండా ఉండినట్లయితే ఈ యొక్క 14వ తారీఖు వరకు కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. 15వ తారీఖు నుంచి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్నటువంటి పనుల్లో కొద్దిగా మీకు విజయం బాట పడతారు. తద్వారా మీకు ఆనందంగా మీరు ఏదైతే ఊహిస్తారో ఆ ఊహించినటువంటిది మీరు సాకారం చేసుకునేటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ జూన్ నెల మాసం అంతా కూడా ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా 5, 6, 7 తేదీల్లో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి తట్టుకోవడం కోసమే దైవ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది? ఈ తులారాశి వారికి జూన్ నెల మాసం అంతా కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసుకోవడం, సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకము, అలాగే శనివారం రోజున తైలాభిషేకము ఈ నెల మాసమంతా చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ తులారాశి వారికి వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా ఇతరత్ర ఇబ్బందులన్నీ కూడాను బాటంతటవే పరిష్కారం అవుతాయి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి ఈ యొక్క జూన్ నెల మాసమంతా కూడాను తులారాశి వారు ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో గ్రహాల సంచారం ఏ రకంగా ఉంది? ఏ రోజులు వారికి ప్రతికూలంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెల మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు ఆ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా చతుర్థ స్థానం ముందు శని, పంచమంలో రాహువు, షష్టమందు కుజుడు, సప్తమందు రవి, గురు, శుక్ర, బుధులు, అలాగే లాభస్థానమందు కేతువు. ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన ఈ వృశ్చిక రాశి వారికి దైవబలం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రతి ప్రయత్నంలో కూడాను కొంత తోడ్పాటు, సహాయ సహకారాలు అంది వస్తాయి. ఏ ప్రయత్నం చేసుకోవాలనుకున్నప్పటికీ కూడాను ముందుగా దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క పనులలో మీరు విజయాన్ని పొందుతారు. కాకపోతే ఆరోగ్యాన్ని కాస్త శ్రద్ధగా పాటించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ నెల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే రోగస్థానం ముందు కుజ ప్రభావము, అలాగే అష్టమ స్థానంలో 15వ తారీఖు నుంచి శుక్ర, రవి, బుధుల యొక్క సంచార ప్రభావం. ఈ కారణం చేత కొంత మానసికమైనటువంటి అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి పని యందు కూడాను సామర్థ్యానికి మించి మీరు ప్రతిభ కనబరిస్తే తప్ప మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా శని యొక్క దృష్టి వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా ఉండడం కారణం చేత అర్ధాష్టమ శని ప్రభావం చేత అనుకున్నటువంటి పనులలో ఆలస్యం అవ్వడం లేదా ప్రతిదీ కూడాను బద్ధకంగా ఆలోచించి ఏ పని కూడాను ముందుకు సాగపడం ఉంటుంది. మొదలుగా చెప్పుకున్నట్లుగా దైవానుగ్రహం మెండుగా ఉన్నటువంటి ఈ కారణం చేత దైవ ఆరాధనతో మీరు ముందుకు సాగినట్లయితే తప్పకుండా మీకు మంచి విజయాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 3వ తారీఖు, 4వ తారీఖు ఈ నెల, అలాగే 8వ తారీఖు, 9వ తారీఖు, 17, 18, 19 తారీఖులు ఈ 7 రోజులలో మీకు మానసిక ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం 3, 4 తారీఖుల్లో, మరియు అలాగే చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం 8, 9 తారీఖుల్లో, చేసేటువంటి పనులలో ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు 17, 18, 19 తారీఖుల్లో ఉండడం. ఈ కారణం చేత ప్రశాంతత లేని జీవితాన్ని గడిపే అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం. అందుకే ఈ నెల జూన్ 6వ తారీఖు రోజున శని జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనిదోష నివారణకై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు జటిలమైన సమస్యల పరిష్కారానికి, అలాగే వివాహ సంబంధమైనటువంటి వాటికి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాది కార్యక్రమాలు శని జయంతి సందర్భంగా జూన్ 6వ తారీఖు రోజున కేవలం 1200 రూపాయలకే మీ గోతనామాదులతో హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క ఆలోచన ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలి అని అన్నప్పుడు పెద్దలకి పాద నమస్కారం చేసుకొని మీరు ఇంటి నుంచి వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగార్థులకి
మంచి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగంలో మీరు విజయాన్ని పొందుతారు. అలాగే బదిలీలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క 14వ తారీఖు లోపల జరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహార్థులకు సంబంధించి ఈ నెల ప్రయత్నంలో వివాహ ప్రయత్నాలు కొన్ని సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన వాటిలో మంచి సంబంధాన్ని చూసుకొని మీరు కనుక నిశ్చయం చేసుకున్నట్లయితే భవిష్యత్ అంతా ఆందోళనకరంగా లేకుండా ఆనందదాయకమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. వివాహ సంబంధించినటువంటి సమస్యలు కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టములు తప్పవు. కాబట్టి ఇతరులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ లేదా ఇతరుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవడం కానీ చేసినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాదులు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీకు బాటలు సుగమమవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రభుత్వపరమైనటువంటి నిధులు అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు ప్రణాళిక ఇవన్నీ కూడాను కార్యక్రమాలన్నీ కూడాను ఒక రూపుదిద్దుకుంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలు లోపించినటువంటి కారణం చేత మీకు మీరై మీ యొక్క స్వశక్తితో స్వయం కృషితో మీరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ఎవరి సహాయ సహకారాలు ఆశించకుండా మీరు ముందుకు సాగినట్లయితే గౌరవ మర్యాదలకి లోటు లేకుండా మీ జీవితం ఆనందంగా ఈ యొక్క జూన్ నెల మాసం అంతా ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం ఈ జూన్ నెల కాలంలో మీకు కొంత ఉత్సాహము మరియు భవిష్యత్తు పట్ల ఆశాజనకమైనటువంటి మార్గములు ఏర్పడతాయని చెప్పవచ్చు. అంటే లాభస్థానంలో కేతు ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది గురుగారు? ఈ యొక్క లాభస్థానంలో కేతు ఉండేటువంటి ప్రయోజనము ముఖ్యంగా చెప్పకుండా అన్నీ కూడాను కలిసి వచ్చే అవకాశాలు. మీరు ఏదైతే ఊహించుతారో ఆ ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు కలగడం కానీ లేకంటే ఊహించినటువంటి సంతోష వార్తలు మీరు పొందడం కానీ ఈ యొక్క లాభస్థానంలో కేతుగ్రహ ప్రభావ సంచారం చేత పొందుతారని చెప్పవచ్చు. గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది? ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కారణం చేత శనీశ్వరుని యొక్క అభిషేకము తైలాభిషేకము శనివారం రోజున జరిపించుకోవడము, అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడము, ఇక ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే దత్తస్తవము రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, ఇవన్నీ చేసినట్లయితే ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మానసికమైనటువంటి సమస్యలు మీకు ఏర్పడినప్పుడు ఈ చెప్పిన విధంగా 3, 4, 8, 9, 17, 18, 19 తేదీల్లో మానసిక ప్రశాంతత లోపించినప్పుడు మీరు దధ్యోజనము లేదా మజ్జిగ అన్నం పెరుగుతో కలిపినటువంటి అన్నముని మీరు ఇతరులకి పంచండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు, ప్రశాంతత కలుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండిపోతుంది? గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నందు ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఉండేటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి తృతీయమందు శని, చతుర్థమందు రాహువు, పంచమందు కుజుడు, అలాగే షష్టమందు రవి, గురు, బుధ, శుక్రులు, అలాగే దశమందు కేతువు. 14వ తారీఖు వరకు కూడాను రవి, గురు, బుధు, శుక్రులు ఈ నాలుగు గ్రహాలు కూడా 14వ తారీఖు వరకు షష్టమందు ఉంటే ఒక గురువు తప్ప 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శుక్ర, రవి, బుధులు సప్తమ స్థానంలో సంచార స్థితి ప్రభావం. ఈ కారణం చేత సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారు ఈ జూన్ నెల మాసంలో అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలు ఆశించి ఏ పని చేస్తారో ఆ పనిని మీరు వదులుకోవడమే చాలా మంచిది. ఎందుకనంటే ఇతరుల సహాయ సహకారాలు మీరు పొందలేకపోతారు. ముఖ్యంగా ఏ పని చేసినా ఆ ప్రయత్నం తగ్గట్టుగా ఫలితాలు రాకుండా ఉండడము, తదనుగుణంగా మానసికమైనటువంటి విచారం వ్యక్తం చేయడం అనేటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారికి జూన్ నెల మాసం ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న వాటికంటే తక్కువ ప్రయోజనములు, తక్కువ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులని పోగొట్టుకునే అవకాశాలు ఈ యొక్క జూన్ నెలలో ఈ ధనుసు రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతాయి. మీరు ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువగా బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డిపార్ట్మెంట్లు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఏది ఏమైనప్పటికీ కూడాను ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఏదన్నా ఉంది అని అంటే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. వివాహానికి సంబంధించి ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంబంధాలు వస్తాయి. తద్వారా జీవితంలో స్థిరపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగార్థులకి సంబంధించి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 5, 6, 7 తేదీల్లో, 10, 11 తేదీల్లో, 20, 21 తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రుణములు అధికంగా అయ్యేటువంటి అవకాశం, ఇతరులకి డబ్బు ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం, మీ చేతి నుంచి మీరు డబ్బును పోగొట్టుకునే అవకాశం 5, 6, 7 తేదీల్లో కానీ, లేదా 10, 11 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక 20, 21 తారీఖుల్లో మీరు వృధా ప్రయాణాలు చేసే అవకాశము, అలాగే ప్రశాంతత లోపించినటువంటి కారణం చేత నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేటువంటిది ఈ చెప్పినటువంటి తేదీల్లో మీరు గమనించగలరు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని మీరు కనుక ముందుకు సాగినట్లయితే తప్పకుండా కొంత నష్ట నివారణ మీరు పొందుతారని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా వివాహ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారము, అలాగే ఉద్యోగ సంబంధము, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారము, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం 18 రకాల హోమాదులు మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర జయంతి సందర్భంగా జూన్ 6వ తారీఖు రోజున జరిపించబడుతున్నాయి. కేవలం 1200 రూపాయలకి మీకు ఈ యొక్క గోతనామాదులు నమోదు చేసుకోవడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జూన్ నెల మాసము నూతన వాహన కొనుగోలు లేదా గృహ మరమ్మతులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందకరమైనటువంటి స్థితిని ఇస్తుందని చెప్పవచ్చు. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీరు ఆ రంగంలో మీరు నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సంబంధించినటువంటి రంగంలో మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవ అనుగ్రహం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పని జాప్యము లేదా ఆలస్యం అవుతూ ఉంటుంది. కంగారు పడకుండా ఆ యొక్క పనిని విడిచిపెట్టకుండా మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ జూన్ నెల మాసంలో వచ్చేటువంటి కష్టాలు, నష్టాలని తగ్గించుకొని ప్రశాంతతను పొందుతానని చెప్పవచ్చు. చెప్పినటువంటి విధంగా 5, 6, 7, 10, 11, 20, 21 తేదీల్లో ప్రశాంతత లోపించే సంఘటనలు మీకు ఎదురవుతాయి. తద్వారా మానసికమైనటువంటి వికలత్వం ఏర్పడుతుంది. కాబట్టి కృంగిపోకుండా మొక్కవని ఆత్మధైర్యంతో మీరు కనుక ముందుకు సాగినట్లయితే అన్ని రకాలుగా మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఒక కొలిక్కి వస్తాయి. 14వ తారీఖు వరకు కూడాను సంయమనం పాటించండి. ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ఉండినట్లయితే తప్పకుండా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. గురుగారు, మకర రాశి వారికి ఈ జూన్ మాసం ఎలా ఉండనుందో తెలియజేస్తారా? మకర రాశి వారికి ఈ జూన్ నెల మాసం ఏ విధంగా ఉండబోతుందనేటువంటి తెలియజేసుకునే ముందు ఈ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయమందు శని, తృతీయమందు రాహువు, చతుర్థమందు కుజుడు, పంచమందు రవి, గురు, శుక్ర, బుధ, అలాగే నవమందు కేతు. 14వ తారీఖు వరకు గ్రహ సంచారం ఉన్నప్పటికీ 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రవి, శుక్ర, బుధులు షష్టమ స్థానం సంచారం చేస్తుంటారు. కాబట్టి గమనించుకున్నట్లయితే మీ యొక్క వాక్కుకి, మకర రాశి వారికి మీ యొక్క వాక్కుకి మంచి స్థితి కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులలో మీరు ఏదైతే చెబుతారో అది అన్నీ కూడాను ఆచరించే విధంగా ఈ మకర రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారికి కొంత మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రధానంగా అర్ధాష్టమ కుజుడు అనగా చతుర్థ స్థానంలో కుజ సంచార ప్రభావం చేత చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అలాగే సమస్యలు అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ నెల అంతా కూడాను జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, లేదా ఎవరితో మీరు వర్క్ చేస్తారో, ఎవరితో కలిసి పని చేయాలనుకుంటారో వారితో ఎక్కువగా వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఇది నియమంగా పెట్టుకోండి ఈ నెలంతా కూడా. తద్వారా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే దానికంటే ముందుగా ఈ నెలంతా కూడాను ప్రశాంతతని పొందే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి. వస్తాయి, మనిషిని టెంప్ట్ చేసే విధంగా వస్తాయి, కానీ అదిమి పట్టుకొని స్థితి కలిగినటువంటి వాడే విజయాన్ని పొందుతాడు.
వాళ్ళే పైకి వస్తారు అనేటువంటి సూక్తిని అనుసరించి ఎంత మీరు ఉద్రేకపడేటువంటి సంఘటనలు మీకు కనబడ్డా చాలా మటుకు మీరు యొక్క మనసుని కంట్రోల్లో చేసుకొని ఉండండి. ఎదుటి వాళ్ళతో వచ్చి వాగ్వివాదాలు తగ్గుతాయి. ఇది ఒక్కటే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి జూన్ నెలలో వచ్చేటువంటి ఇబ్బందులు. ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయి ప్రయత్నాల్లో కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ సంచార మార్పు ప్రభావం చేత, రవి శుక్ర బుధుల యొక్క ప్రభావం చేత రుణములు తీర్చుకుంటారు, లేదా మీకు రావాల్సినటువంటి రాని బాకీలు వస్తాయి. ఉద్యోగార్థులకి అధికారుల యొక్క అండదండలు అధికంగా ఉండడం కారణం చేత అనుకున్న చోటికి బదిలీ కావడమో, లేకపోతే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడమో అనేటువంటిది ఈ యొక్క జూన్ నెలలో 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో గోచరిస్తుందని చెప్పవచ్చు. ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క సంతానం అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే 8వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, ఈ యొక్క 7 రోజులలో మీరు మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. ముఖ్యంగా 8, 9 తారీఖుల్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటిది, మీ యొక్క పనితనాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు కొంత సమస్యలు, వాహనాన్ని నడిపేటప్పుడు కొంత ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యే అవకాశం, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపే ప్రయాణాల్లో మీరు పాలు పంచుకోండి. తద్వారా మీకు కొంత సమస్యలు అనేటువంటి దూరం అవుతాయని చెప్పవచ్చు. ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ఈ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, అనగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రకాలుగా మీరు లాభాలు పొందుతారు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావము ఉన్నటువంటి కారణం చేత, ఎంతైనా రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడాను నిష్పక్షపాతి శని భగవానుడు కాబట్టి కొన్ని సమస్యలు తప్పవు. ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అదృష్టవశాత్తు జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి ఏర్పడబోతుంది, అనగా శనీశ్వరుని యొక్క పుట్టినరోజు. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు శని భగవానికి సంబంధించినటువంటి రాశి కాబట్టి తప్పనిసరిగా శనీశ్వర జయంతి రోజున శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహ సంబంధమైనటువంటి సమస్యలకి, అలాగే ఆరోగ్య సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క 18 రకాల హోమాదులు మా పీఠం ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా జరిపించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయలు నగదు చెల్లించితే మీ గోతనామాలతో యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు. అలాగే ఎంత పని చేసినప్పటికీ మీ పని యందు మీకే సంతృప్తి ఉండకపోవడం, ఎదుటి వాళ్ళు మీకోసం ఏ పని చేసినా మీరు సంతోషాన్ని పొందలేకపోవడం, తద్వారా మీరు ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క అభిమానాన్ని మీరు పొందలేకపోతారు, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడాను మకర రాశి వారు కొంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని ముందుకు సాగినట్లయితే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక నూతన విద్య లేదా ఉన్నత విద్య, విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ కూడాను 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా వ్యాపార అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పినటువంటి ఈ డేట్స్ 8వ తారీఖు, 9వ తారీఖు, 12, 13, 14 తారీఖు, 22, 23 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని మీరు గమనించుకోవాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కొంత సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళతో స్నేహం చేయడమో, లేకపోతే వాళ్ళతో ఏదైనా సంబంధ బాంధవ్యాలు నెరపడమో చేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడాను మీరు మంచిగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురువుగారు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి మరి ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాలి? ప్రధానంగా మంగళవారం నాడు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఇక రెండవది, సమస్యలు అధికంగా ఉన్నాయన్నా, లేకపోతే సమస్యలు మన దాకా రాకుండా వెనక్కి వెళ్ళాలన్నప్పుడు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉన్నా లేదా ప్రత్యంగిర దేవాలయం ఉన్న ఆ అమ్మవారికి లేదా అయ్యవారికి
అర్చనలు జరిపించండి. ఇవి ఏవీ లేవండి అన్నప్పుడు ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి శరభశాల్వ అష్టోత్తరం అని ఉంటుంది, అది 3 సార్లు పఠించండి. సమస్యలు పటాపంచలమవుతాయి. తద్వారా మీకున్నటువంటి శత్రువులు కానీ, లేకపోతే శత్రువులు అంటే మనుష్యులుగా భావించకూడదు. మన ప్రయత్నంలో మన అభివృద్ధికి ఎదురయ్యేటువంటి ఆటంకాలే మనం శత్రువులుగా భావించుకొని ఆటంకాలు తొలగిపోవాలనే భావనతో మీరు ఈ యొక్క పరిహారం పాటించండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గం ఆ దైవమే మీకు అతి శీఘ్రంగా మీకు కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, కుంభరాశి వారికి శని నడుస్తుంది కాబట్టి జూన్ మాసంలోని వారికి ఏమైనా కొంచెం ప్రయోజనకరంగా ఉందా లేదా? కుంభరాశి వారికి ఈ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశి యందు శని, ద్వితీయమందు రాహువు, తృతీయమందు కుజుడు, చతుర్థమందు రవి, గురు, శుక్ర, బుధులు, అలాగే అష్టమమందు కేతు గ్రహ సంచార ప్రభావం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 14వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు కూడాను పంచమ స్థానంలో రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క మార్పు ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏలిన నాటి శని ప్రభావము చేత మరియు ద్వితీయ అష్టమమందు రాహుకేతుల యొక్క సంచార ప్రభావం చేత అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ప్రతీదీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక ప్రతీది కూడాను నా చేతిలోకి వచ్చేస్తుంది అనుకున్నదల్లా చేజారిపోవడము, సమస్య పరిష్కారం అవుతుందనగా పరిష్కారం కాకపోవడము, వయాశిస్సులో లాగా అనగా ఎడారిలో ఎండమావిలాగా జీవితం ఉంటుందని చెప్పవచ్చు. అయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం మార్పు చేత 14వ తారీఖు లోపల ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంతలో కొంతనైనా మీరు దైవానుగ్రహంతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసినట్లయితే, ధైర్యంగా సమస్యల పరిష్కారానికి నిలబడినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరమవుతుంది. అలాగే తృతీయ కుజ సంచార ప్రభావము, ద్వితీయ రాహు సంచార ప్రభావం, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, తద్వారా మీరు కొంత ధనాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, తద్వారా ధనాన్ని నష్టపోతారు. కాబట్టి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనల పట్ల మీరు అప్రమత్తంగా ఉండినట్లయితే కొంతనైనా మీ యొక్క ధనాన్ని మీరు రక్షించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 10, 11, 15, 16, 22, 23 ఈ యొక్క 6 రోజులలో ఈ నెల మాసమంతా కూడాను మీకు గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 10, 11 తేదీలలో మీరు కొంత రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే శత్రుత్వ భావన, ఎదుటివారితో మాట పోట్లాట, వాగ్వివాదాలు ఇవన్నీ చేయడము జరుగుతాయి. ఇక 15, 16 తారీఖుల్లో చూసినట్లయితే మానసికమైన ప్రశాంతత ఏది ఉండదు. ముఖ్యంగా డబ్బుని అధికంగా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇంకా చెప్పాలి అనంటే ఉద్యోగంలో కొంత ఇబ్బందులు 15, 16 తారీఖుల్లో ఉద్యోగస్తులకి కలుగుతాయి. కాబట్టి ఆ ఉద్యోగ సంబంధంగా మీరు తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ నోరు జారకుండా ఉండే ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అధిక ధన వ్యయంతో పాటు కూడా మానసికమైన ప్రశాంతత, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, అన్నిటికంటే మించి కొంత అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం 22, 23 తారీఖులో ఉంటుంది. కాబట్టి ఎంతైనా ఈ 10, 11, 15, 16, 22, 23 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. ఈ యొక్క కుంభరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం చేత ముఖ్యంగా బద్ధకం అధికంగా ఉంటుంది. ఏ పని యందు ఆసక్తి ఉండదు. కాబట్టి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కావచ్చు, ఏలినాటి శని దోష పరిహారం కోసం మనకు అనగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అత్యద్భుతమైనటువంటి అవకాశం జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర జయంతి సందర్భంగా శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, జటిలమైనటువంటి సంబంధ విషయాలు, ఉద్యోగపరమైనటువంటి సంబంధ విషయాలకి వచ్చే ఇబ్బందుల్ని తొలగించడం కోసం 18 రకాల హోమాది కార్యక్రమాలు జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో కేవలం 1200 రూపాయలకి మాత్రమే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు మార్పులు ఏవైనా చేసుకోవాలి, లేదా
నూతన ఉద్యోగానికి ప్రయత్నాలు చేయాలంటే 14వ తారీఖు లోపల మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లో అనగా దాంపత్య సంబంధం కావచ్చు, ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, వీటిలో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం 14 నుంచి 30వ తారీఖు మధ్యలో ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీరు కోరుకున్నటువంటి వ్యక్తితో కానీ మీరు ప్రేమ స్వభావంతో మెలగండి. సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక గమనించుకున్నట్లయితే ఉన్నత విద్య, నూతన విద్య లేదా విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. చక్కటి విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థులకి ఊహించిన దానికంటే పరీక్షల్లో అధిక శ్రేణి మార్కులు సంపాదించుకుంటారు. తద్వారా ఆనందకరమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క జూన్ మాసం అంతా కూడాను మీ యొక్క వాక్కుని మీరు ఎంతగా అదుపులో ఉంచుకుంటే అంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారం, కుజరాశి సంచార ప్రభావము ఉండడం చేత మీరు సమస్యలు ఎదుర్కొన్నారు అనంటే అది కేవలం ఇతరుల వల్లనే తప్ప మీ యొక్క తప్పిదాలు కావు అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఆ ఇతరుల వల్ల ఎందుకు వచ్చిందనే సమస్యల్ని మీరు గనక ఆలోచన చేసి పరిష్కార మార్గాన్ని మీరు పొందాలి దైవానుగ్రహం చేత అని గుర్తుపెట్టుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ సంపదకి కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కానీ, లేకపోతే మీరు దాచుకున్నటువంటి సొమ్ము కావచ్చు, లేకపోతే మీకు ప్రధానంగా అనాదిగా వస్తున్న హెరిడిటీకి సంబంధించినటువంటి కావచ్చు, అవన్నీ కూడాను కొంత అనగా న్యాయ వివాద సమస్యలు ఉంటాయి కదండి, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంటాం. వాటికి కదలిక వస్తుంది. న్యాయ వివాద సమస్యలు కావచ్చు, అలాగే వారసత్వ సంపదకు సంబంధించినటువంటి ఆస్తులకి కావచ్చు, ఒక పరిష్కార మార్గం మీకు ఈ యొక్క 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మీకు ఏర్పడబోతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నెల 10, 11, 15, 16, 22, 23 తేదీల్లో మీ యొక్క మనస్సుని కంట్రోల్ చేసుకోండి. మీరు ఎక్కువగా ఉద్రేకానికి గురి కాకండి. చంచల స్వభావం చేత మీరు ఇబ్బందులు పడకండి. ఏది ఏమైనా దైవం మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా మీరు ముందుకు సాగినట్లయితే ఈ 6 రోజుల్లో వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. మిగతాదంతా కూడాను మీరు చేసే దైవ ఆరాధనే మిమ్మల్ని గట్టెక్కిస్తుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారికి ఈ జూన్ నెల మాసంలో వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం ఒక 11 రోజుల పాటు చేయండి. ఇంకొక 11 రోజుల పాటు దుర్గా ఆరాధన చేయండి. మీకు సమయం చిక్కితే సంధ్యా సమయం ప్రదోష కాలంలో దుర్గా అమ్మవారి దేవాలయం, లక్ష్మీ సరస్వతి తప్ప మిగతా ఏ దేవాలయమైనా కానీ దుర్గా సంబంధమైన గ్రామదేవత కావచ్చు, శివాలయం కావచ్చు, ఏ దేవతలైనా దుర్గా స్వరూపమే. కాబట్టి సంధ్యా సమయంలో ఒక 11 రోజుల పాటు మీరు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. మీరు చేయలేకపోయినా మీ కుటుంబ సభ్యులు, మీ రక్త సంబంధీకులు చేసినా మీకు ఆ ఫలితం మీకు లభిస్తుంది. తద్వారా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితము, ప్రశాంతతని, ముఖ్యంగా ప్రశాంతతని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మీనరాశి వారికి ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఈ జూన్ నెల మాసంలో మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశిలోని రాహు, సప్తమంలో కేతు, 12వ ఇంట శని, 2వ ఇంట కుజుడు, 3వ ఇంట రవి, గురు, శుక్ర, బుధులు. 14వ తారీఖు వరకు రవి, గురు, శుక్ర, బుధులు కలిసి ఉంటే 14వ తారీఖు నుంచి రవి, శుక్ర, బుధులు చతుర్థ స్థానమందు గ్రహ సంచారం చేయడం కారణం చేత ప్రతికూలమైనటువంటి వాతావరణం అధికంగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం చేత మీరు ముందుకు సాగాలి. ఇది గమనించుకోండి. ఎందుకనంటే జన్మరాశి యందు, సప్తమ రాశి యందు పాపగ్రహ రాశి సంచారం, అలాగే 12వ రాశి యందు శని సంచారము, 2వ రాశి యందు కుజ సంచారం, పాపగ్రహ సంచార ప్రభావం అధికంగా ఉండడం చేత ముఖ్యంగా ముందు నొయ్యి వెనక గొయ్యి, ముందు 2 అడుగులు వేస్తే వెనక్కి 4 అడుగులు వేయడం, ఇలాంటివి అనేటువంటివి ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సోదర సోదరీమణుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశము ఈ యొక్క సంబంధించినటువంటి 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ఏర్పడుతుంది. కాబట్టి మీ సిబ్లింగ్స్ అనగా మీ తోడబుట్టినటువంటి వారితో మీరు అనుకూలంగా ప్రేమగా వ్యవహరించండి. సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. అయితే ఉద్యోగ సంబంధంలో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి 14వ తారీఖు లోపల ఏర్పడేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. అయితే మధ్యవర్తిత్వము చేసేటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో మీరు కొంత కీర్తి ప్రతిష్టలు కావచ్చు, లేదా ధనము కావచ్చు, మీరు కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ ఆప్యాయతలకి కుటుంబంలో
ఈ యొక్క నెలంతా కూడా ఏమాత్రం కూడాను ఇబ్బందులు ఉండవు. అన్ని రకాల సహాయ సహకారాలు మీకు అందివస్తాయి. తద్వారా కుటుంబం నుంచి కొంతవరకు ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏ పని చేసినప్పటికీ కూడాను ఏలిన నాటి శని ప్రభావం చేత అనుకున్న దానికంటే ఆలస్యంగా పనులు పూర్తవ్వడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ఈ యొక్క మీనరాశి వారి యొక్క జూన్ నెల మాసంలో ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలుగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో గృహ సంబంధం కావచ్చు, భూ సంబంధం కావచ్చు, వాహన సంబంధం కావచ్చు, ఏవైనప్పటికీ కూడాను కొంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. గృహ మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు 14వ తారీఖు తర్వాత ఏర్పడబోతున్నాయి. అలాగే గమనించుకున్నట్లయితే ఈ నెల 12, 13, 14, 17, 18, 26, 27 ఈ వారం రోజులలో మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. ముఖ్యంగా గృహంలో 12, 13, 14 తారీఖులలో కొంత చికాకులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు కొంత అసహనానికి గురి చేస్తుంది. అలాగే 17, 18 తారీఖుల్లో మీరు కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇక 26, 27 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత ఏది ఉండదు. సంతానము పట్ల సంతానానికి సంబంధించినటువంటి విచారం, ఒక సంఘటన మీకు విచారం కలగచేస్తుంది, బాధ కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో పెట్టుకుంటే ఈ యొక్క మీనరాశి వారు అంత చక్కగా ఉంటారు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం ఈ జూన్ నెలలో కాస్త దెబ్బతింటుంది. కాబట్టి తండ్రి గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రవర్తన కావచ్చు, మీరు ముందు చూపుతో మీరు తండ్రి గారి ఆరోగ్యాన్ని కనుక ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే ఇవన్నీ కూడాను భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలు కాబట్టి దీన్ని మీరు ఆలోచనతో మీరు ముందడుగు వేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నెల 12, 13, 14, 17, 18, 26, 27 తేదీలలో సమస్యలు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. కాబట్టి నిర్ణయ శక్తి మనిషికి ఉండదు. ఎంత గొప్పవాడైనా ప్రశాంతత లేని కారణం చేత నిర్ణయాన్ని తీసుకోలేకపోతాడు. రాముడంతటి వాడే సీతా వియోగం ఏర్పడినప్పుడు అంతటి పురుషోత్తముడు, అంతటి గొప్పవాడైనటువంటి రాముడే నిర్ణయాలు తీసుకోలేకపోయాడు కొంతకాలం. కాబట్టి మానవులమైన మనమెంత. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశాంతతని మీరు కోల్పోయినప్పుడు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినట్టు కావచ్చు, నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. ఈ తేదీలలో ముఖ్యంగా నూతన ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశాజనకంగా సాగుతుంది. అధిక పెట్టుబడులు కానీ లేదా నూతన వ్యాపార సంబంధించినటువంటి ప్రణాళికను కానీ వాయిదా వేసుకొని వచ్చే నెలలో కనుక మీరు చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థులకి ఆశించిన మేర కంటే కొంత మిశ్రమ ఫలితాలు మీరు పొందుతారు. విదేశీ విద్యకి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా విదేశీ యానము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే. దూర ప్రాంత ప్రయాణము ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఏలిన నాటి శని ప్రభావము ఈ యొక్క మీనరాశి వారికి ఉండడము, జన్మంలో రాహువు ఉండడం కాబట్టి మూర్ఖత్వంతో, మొండితనంతో ముందడుగు వేస్తారు. ఏ యొక్క ప్రయత్నంలోనైనా కానీ మొండితనంతో, మూర్ఖత్వంతో మీరు కాకుండా మీరు ఆలోచన చేసి మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు మంచిగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి ఉంది. కాబట్టి జూన్ 6వ తారీఖు రోజున ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా విద్యా సంబంధమైనటువంటివి, వివాహ సంబంధమైనటువంటిది, జటిలమైనటువంటి సమస్యలు, ఉద్యోగము సంబంధించినటువంటి, ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయల రుసుముతో మీ గోత్రనామాలతో జూన్ 6వ తారీఖు శనీశ్వర జయంతి సందర్భంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను అనూహ్యముగా మీకు చెడు సంఘటనలు మీకు అనూహ్యంగా జరుగుతాయి. చెప్పకుండా మీకు ఈ మీనరాశి వారికి జరుగుతాయి. కాబట్టి దైవ అనుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు వీళ్ళు? ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కాలభైరవ అష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, అలాగే మంగళవారం, శుక్రవారము అమ్మవారి దేవాలయంలో మీరు అభిషేకము, అర్చన కార్యక్రమం జరిపించుకోవడం చేసినట్లయితే ఈ జూన్ నెల మాసం అంతా కూడా ఆనందంగా సమస్యలు అన్నీ కూడా మీ దగ్గర దాకా వస్తాయి, కానీ మిమ్మల్ని బాధించకుండా వెనుతిరుగుతాయి. తద్వారా ప్రశాంతతతో ఈ యొక్క జూన్ నెల మాసం అంతా మీనరాశి వారు పొందుతారని చెప్పవచ్చు.
గురుగారు, మీనరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.